ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన్ని మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని అత్యంత కృపలో ఆయన దయలో మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. మీరందరూ బాగుండాలని మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఈ భయంకరమైన కష్టాల లోకంలో, కన్నీళ్ల లోకంలో, ఆదరణ కరువైన ఈ లోకంలో మనల్ని ఆదరించేది ఒకే ఒక్కటి, అది దేవుని మాట. వాక్యమైన దేవుడే స్వయంగా మనందరి కుటుంబాల్లో ప్రతి దినము కూడా అడుగు పెడుతూ ఉన్నారు. తన వాక్కు ద్వారా మనలందరినీ బలపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఉదయాన్ని మీరు ఏ స్థితిగతులతో ఉన్నా, మీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా భయపడక, బాధపడక దేవుని వాక్కును గట్టిగా పట్టుకోండి. మీ జీవితాల్లో ఆ వాక్కు అద్భుతాలు జరిగిస్తుంది. అదేవిధంగా మీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, మీ హృదయంలో ఏ బాధ ఉన్నా, ప్రతి ప్రార్థన అవసరతను కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మన ఆత్మీయ కుటుంబం అంతా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. దేవుడు తప్పక త్వరలోనే మీ జీవితాల్లో మార్గములు తెరవబోతున్నారు, విశ్వసించండి. ప్రాముఖ్యంగా ఒక విషయాన్ని మీకు తెలియచేయాలనుకుంటున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. ఇండియాకు పాకిస్తాన్కి యుద్ధం ప్రారంభమవుతుందని వార్తల్లో వింటూ ఉన్నాం. అయితే మన దేశం గురించి ప్రార్థన చేద్దాం. సమాధానము, శాంతి మన దేశంలో ఉండాలని, మన దేశం కొరకు, మన అధికారుల కొరకు, మన ప్రాంతం కొరకు ప్రార్థన చేద్దాం. తప్పకుండా ప్రతి దినము మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థించండి. ఒకవేళ ఇవే మనకు చివరి దినాలైతే ప్రభు రాజ్యం కొరకు మనం సిద్ధపడదాం. ఏ క్షణం ఏ విధంగా ఉంటుందో, ఏ పరిస్థితులు ఏ విధంగా మారిపోతే మనకు తెలియని దినాల్లో మనం ఉన్నాం. ఏ క్షణమైన, ఏ గడి అయినా ప్రభు రాజ్యం వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి. మీ జీవితాలు దేవునికి సమర్పించుకోండి. ఆ విధంగా మనలందరినీ దేవుని నడిపించాలని దేవునికి అప్పగిస్తూ ఉన్నాను. సమస్త మహిమ, ఘనత, ప్రభావంలో దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న నూతనమైన వాగ్దానాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనము. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడు నేను యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చేదను. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ, ఆయన దయ, ఆయన కనికరము మనుషులమైన మన పట్ల చాలా అపారమైనది. ఆ ప్రేమను బట్టి ప్రతి దినము మనకు రోజు ఏది కావాలో అన్నీ కూడా అనుగ్రహిస్తూనే, సమకూరుస్తూనే ఉన్నారు. ఆయనకు మనకు గాలి కావాలని తెలుసు, నీరు కావాలని తెలుసు, మనకు గూడు కావాలని తెలుసు, వస్త్రం కావాలని తెలుసు, ఆహారం కావాలని తెలుసు. మనకి ఏది కావాలో సమస్తము తెలిసిన వాడైనా, మన జీవితాన్ని గురించి పూర్తిగా తెలిసిన వారు ఎవరైనా ఉన్నారో అంటే మనం నమ్మిన దేవునికి మాత్రమే మనల్ని గురించి పూర్తిగా తెలుసు. అయితే చాలామంది ఇలా భావిస్తూ ఉంటారు, నా అవసరతలు ఎన్నో ఉన్నాయి కదా, ఆ అవసరత గురించి దేవునికి తెలియదేమో, ఆయనకి తెలిస్తే ఈ విధంగా నన్ను విడిచిపెట్టడు కదా, నా జీవితంలో జరుగుతున్న ఈ స్థితిగతులు ఏవి కూడా ఆయనకు తెలియదేమో, ఆయనకు అర్థం కావట్లేదేమో అన్నట్లుగా భావిస్తూ, తండ్రి నాపై కృప చూపించండి అయ్యా, ప్రభువా నా బాధ ఈ విధంగా ఉంది, నా ఆర్థిక సమస్యలు ఈ విధంగా ఉన్నాయి, నా స్థితి ఇది, నా పరిస్థితి ఇది, నన్ను చూడుండయ్యా, నాపై కనికరం చూపుండయ్యా అని ఆయనను బ్రతిమాలుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మనుషులకు అవసరమైన ప్రతి అక్కర దేవునికి తెలుసు, ప్రభువుకు తెలుసు. మీరు అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో అన్నీ ఆయనకు తెలుసు. మీకు ఇవ్వకుండా ఆయన ఏది కూడా దాచుకోడు. రహస్య స్థలములో మరుగిన ధనమును కూడా మీకు ఇవ్వగలిగిన సమర్థుడైన గనుక నీ జీవితంలో అక్కర కలిగి ఉన్నప్పుడు, లేమి కలిగి ఉన్నప్పుడు, లోటు కలిగి ఉన్నప్పుడు నువ్వు ముందుగా గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటిదంటే, నా దేవుడు నాకు అవసరమైన వాటిని నాకు ఇవ్వగలిగిన సమర్థుడు అని. మనం మన జీవితంలో మన అవసరతలు తీర్చుకోవడానికి అనేకమైన మార్గములు వెతుకుతూ ఉంటాం. నేను ఈ మార్గం గుండానే ఈ కార్యం చేయగలుగుతానేమో, ఏ విధంగానే నేను చేయగలుగుతానేమో అని కొన్ని మార్గాలు ఏర్పాటు చేసుకొని కేవలము ఈ మార్గముల ద్వారా మాత్రమే
నేను ఇవన్నీ సంపాదించుకోగలుగుతాను అని అనుకుంటూ ఉంటాం. కానీ ఈ వాగ్దానం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే, నీవు ఎరుగని నీ అక్కర తీర్చడానికి, నీ ఆర్థిక సమస్యలు తీర్చడానికి, నీ అప్పు బాధలను తీర్చడానికి, నిన్ను విమోచించడానికి, నీ శ్రమల నుండి, నీ శోధల నుండి నేను తప్పించడానికి, సమృద్ధితో నిన్ను నింపడానికి, నీకు ఏ విధమైన విషయాలు అవసరమో అవన్నీ నీవు ఎరుగని దారిలో నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే మనం మనుషులము, ఎందుకంటే నీవు మనుషుడవు, ఆయన దేవుడు. ఆయన అపారమైన జ్ఞాని, నీవు పరిమితమైన జ్ఞానం కలవాడుగా ఉన్నావు. నీకు ఏ రోజే తెలుసు, కానీ నీ ప్రభువుకు నీ యొక్క రేపు కూడా తెలుసు. గనుక రహస్యమందు నీకు రహస్యంగా ఉంటాయి. అమ్మో, దేవుడు ఈ విధంగా కూడా నా జీవితంలో కార్యం జరిగించగలడా, ఇంత అద్భుతం నా జీవితంలో దేవుడు చేశాడా అని అనేక మంది సాక్ష్యం చెప్తూ ఉంటారు. అంటే అదొక ఆశ్చర్యకరమైన విషయంగా మారుతూ ఉంటుంది. ఎందుకు అది ఆశ్చర్యకరమైన విషయం అయింది అంటే, ఆ దారిలో నీకు సహాయం దొరుకుతుందని నీవు ఊహించినైనా ఊహించలేదు. అటువంటి అద్భుతకరమైన దారులు దేవునికి తెలుసు. నీకు ఏ దారిలో సహాయం చేయాలో ఆయనకు తెలుసు. ఏ సమయంలో సహాయం చేయాలో ఆయనకు తెలుసు. ఏ మార్గం గుండా నిన్ను లేవనెత్తాలో ఆయనకు తెలుసు. ఎవరి ద్వారా నీకు సహాయం చేయాలో ఆయనకు తెలుసు. అందుకే మనం ఒకే ఒక్క ప్రార్థన చేయాలి. తండ్రి, రహస్యమందు దాచబడిన దానిని నీవు నాకు ఇవ్వగలవు ప్రభువా. నా శక్తికి మించిన రీతిలో, నాకు తెలియని దారిలో, నేను ఎరుగని మార్గంలో, నేను ఊహించని రీతిలో, నేను ఉద్దేశించని సమయంలో, నాకు ఆలోచనే రాని ఆ దారులలో నీవు నాకు అద్భుతం పంపించబోతున్నావయ్యా. నీకు స్తుతులని ఆయనను స్తుతించడమే, విశ్వాసంతో ప్రార్థించడమే. దేవా, ఈ ఉద్యోగం ద్వారానే నేను గొప్పవాడినవుతానేమో, ఈ వ్యాపారం ద్వారానే, ఈ ప్రయత్నాల ద్వారానే, ఈ ఆలోచనల ద్వారానే, వీరి ద్వారానే సహాయం దొరుకుతుంది, ఇలా జరగకపోతే నా జీవితం అయిపోతుందేమో అని అనుకుంటూ ఉంటారు. అయితే ఒక్క దారి మూసుకుపోతే 7 దారులు తెరవబడతాయని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. గనుక ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, రహస్యమందు నీవెరుగని రీతిలో కూడా నీకు అద్భుతమైన సహాయాన్ని ఇవ్వగలడు దేవుడు. గనుక నీ జీవితంలో నీ దారులన్నీ మూసుకుపోతున్నట్లుగా నీకు అనిపిస్తూ ఉన్నా ఏమీ భయపడకు. ఏ దారి గుండానైనా నీ జీవితంలో ఆయన మహా అద్భుతాన్ని చేయగలుగుతాడు. నీకు తెలియని దారిలో ఒక అద్భుతం జరుగుతుంది. ఆయన ఏ విధంగానైనా జీవితంలో అద్భుతం చేయగలడు. నీవు కోరుకుంటున్న అద్భుతకరమైన ఆత్మీయ స్థితి నువ్వు పొందుకుంటావు. నువ్వు గొప్ప జ్ఞానవంతుడు అవుతావు, గొప్ప ధనవంతుడు అవుతావు, ఆరోగ్యవంతుడు అవుతావు, బలవంతుడు అవుతావు, శక్తివంతుడు అవుతావు, ఉన్నత స్థితికి చేరుకుంటావు. గనుక నా జీవితంలో ఏమి చేయాలో, ఎప్పుడు చేయాలో అన్నీ నీకు తెలుసయ్యా, నీకు వందనాలయ్యా అని కృతజ్ఞత కలిగి ప్రతిదినము ఆయన చేతి క్రింద దీన మనస్కులై ఆయన మార్గంలో ముందుకు సాగడమే. ప్రస్తుతం నీ జీవితంలో ఏ అద్భుతము నీకు కనబడకపోవచ్చు, ఏ సూచన నీకు కనబడకపోవచ్చు, అన్ని మార్గంలో ముయ్యబడిన స్థితి నువ్వు చూస్తూ ఉండొచ్చు. ఏ మార్గము తెరవబడదు, ఇక నా జీవితంలో ఏ కార్యము జరగదు, నా జీవితం ఇంతేనేమో నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. అయితే రహస్యంగా ఉన్న ప్రతి కార్యము దేవుడి త్వరలోనే నీకు చూపించబోతున్నాడు. ప్రస్తుతం అది నీకు కనబడడం లేదు, అయితే అవన్నీ కూడా దేవుని కొరకు సిద్ధపరిచి ఉంచాడు. విశ్వాసపు తాళపు చెవితో నీవన్నిటిని స్వాధీనం చేసుకోవడానికి అర్హుడవు యేసుక్రీస్తుని బట్టి. కాబట్టి నీవు ఇప్పుడే, దేవా, రహస్యమందున్నాయి నీవు చేసిన కార్యములా కనబడడం లేదు ప్రస్తుతం, అయినప్పటికీ నా నమ్మికను బట్టి నాకు ఇస్తానని వాగ్దానం చేశారు. ఇదిగో తండ్రి, నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను, నీవు అనేకమైన అద్భుతాల జీవితంలో చేయబోతున్నందుకు నీకు వందనాలని ఆయనను స్తుతిస్తూ ఇదని మనం ప్రారంభిద్దాం. తప్పకుండా ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో దేవుడు నెరవేర్చబోతున్నాడు. నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తే కలిసి హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు ఇచ్చారు. మమ్మల్ని బ్రతకమన్నారు కాబట్టి మేము బ్రతికి ఉన్నాం ఈరోజు. తండ్రి, ఈ దినమును చూడలేని వారు అనేక మంది ఉన్నారు. అయితే నీవు మమ్మల్ని సజీవులుగా ఈరోజు లేపి నీ వాక్యాన్ని వినడానికి, ప్రార్థించడానికి, స్తుతించడానికి కృపను అనుగ్రహించావు. అందుకొరకు నీకు వందనాలు. రహస్య స్థలములో మరుగైన ధనాన్ని ఇస్తాను, ఎందుకంటే నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అని వాగ్దానం చేశారు. తండ్రి, ఎంతమంది అయితే నీ దృష్టిలో ఉన్నారో, ఎంతమంది నీ కొరకు ఎదురు చూస్తున్నారో, ఎంతమంది నీ మార్గంలో నడుస్తున్నారో, నీకు లోబడుతున్నారో,
ప్రతి ఒక్కరిని కూడా మీరు ప్రేమిస్తున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దాన్ని నెరవేరుస్తున్నారని నమ్ముతున్నాను తండ్రి. వారికి ప్రస్తుతం కనబడని వారి మార్గము, వారికి చీకటిగా ఉన్న వారి మార్గము, ముళ్ళుగా ఉన్న వారి మార్గము, అస్తవ్యస్తంగా ఉన్న వారి జీవిత ప్రయాణము ఈరోజు మీరు సరిచేస్తున్నందుకు వందనాలు. అనేక మార్గములు వారి జీవితంలో తెరుస్తున్నందుకు వందనాలు తండ్రి. అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు, అసాధ్యమైనది లేని దేవా, నీవు కార్యం చేయగ త్రిప్పివేసి వారు ఎవరూ లేరు తండ్రి. నిన్ను నమ్మిన వారందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చినందుకు వందనాలు. మూయబడిన ప్రతి మార్గంను మీరు తెరుస్తున్నందుకు వందనాలు తండ్రి. నైనా మరి ముఖ్యంగా అనేక మంది బిడ్డలు సమస్యలు, శోధనలు, కన్నీటిలో ఉండి కామెంట్ రూపంలో వారి ప్రార్థన వినపం తెలియజేస్తుండగా తండ్రి, ప్రతి ఒక్కరిని నీ చేతులు పెడుతున్నానయ్యా. ఎందుకంటే నీ చేతులే స్వస్థపరుస్తాయి, నీ చేతులే లేవనెత్తుతాయి, నీ చేతులే బలపరుస్తాయి తండ్రి. అందుకే నీ చేతులకు అప్పగిస్తున్నాను. నా చేతులు బలహీనమైనవి నాయనా, నేను బలహీనురాలని, మనిషి మాత్రాలను తండ్రి. బలమైన బలిష్టమైన చేతులకు పెడుతున్నాను. నీ బలిష్టమైన రెక్కల నీడలో ప్రతి ఒక్కరిని దాస్తున్నందుకు వందనాలు. నీ బలిష్టమైన చేతులతో ప్రతి ఒక్కరిని లేవనెత్తుతున్నందుకు వందనాలు తండ్రి. వారి మార్గంలో వారికి ఆటంకంగా ఉన్న ప్రతి దానిని కూడా మీరు తీసివేసి ప్రతి మార్గంను సరళం చేసి ప్రతి జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తున్నందుకు వందనాలు తండ్రి. వారు తెలియజేస్తున్న ప్రతి సమస్య, అది ఆత్మీయంగానైనా, ఆర్థికంగానైనా, ఆరోగ్యపరంగానైనా, మానసికంగానైనా, శారీరకంగానైనా, సామాజికంగానైనా, ఏదైనప్పటికీ కూడా తండ్రి ప్రతి విషయంలో మీరు జయం దయచేయండి. దేనిని గురించి దుఃఖిస్తూ ప్రార్థిస్తూ ఉన్నారో వాటన్నిటిలో గొప్ప విజయం యేసునామములో కలుగునుగాక. ప్రతి విషయంలో జయం యేసునామములో పొందుకొందురుగాక. ప్రతి విషయంలో మీరు లేవనెత్తుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అదేవిధంగా ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ తోడండి తండ్రి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తూ అనేక సంవత్సరాలుగా దుఃఖంతో ఉన్న ప్రతి బిడ్డను ముట్టండి తండ్రి. రహస్య ముందు చూచుచున్న దేవుడవయ్యా, ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. అనేక సంవత్సరాలుగా ఉద్యోగం కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితంలో అద్భుతం చేయండి. వారు అనుకునే మార్గంలో ఉద్యోగములు దాయిచేయండి తండ్రి. అనేక సంవత్సరాలుగా స్వంత గృహం లేక దుఃఖంతో ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతం చేయండి తండ్రి. వారు అనుకునే మార్గంలో గృహాలు కంప్లీట్ చేయండి అయ్యా. అనేక సంవత్సరాలుగా అప్పులలో ఉండి ఆర్థిక బంధకాలతో నలిగిపోతున్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతం చేయండి తండ్రి. రావలసిన ధనము రాక, ఇవ్వవలసిన వారు ఇవ్వక, ఇతరుల చేతిలో ధనాన్ని నష్టపోయి ఎంతమంది దుఃఖంలో ఉన్నారో వారు అనుకునే మార్గంలో మీరు అద్భుతం చేస్తున్నందుకు వందనాలు తండ్రి. అనేక సంవత్సరాలుగా కోర్టు కేసును అనుభవిస్తూ దుఃఖంతో ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో వారు అనుకునే మార్గంలో అద్భుతం చేస్తున్నందుకు వందనాలు తండ్రి. వ్యాపారంలో అభివృద్ధి చేయండి తండ్రి. వ్యవసాయాలను దీవించండి నాయన, చేతి పనులను దీవించండి అయ్యా. ఇక ప్రతి విషయంలో ప్రతి ఒక్కరికి మీరు సహాయకుడు కూడా మీరు నడిపించండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకుంటున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదంతో నింపి నడిపించండి. గర్భంతోని బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి, 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. ఇదే మనం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా ఆత్మీయ కుటుంబానికి తోడండి, నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఈ మార్గములన్నీ క్లోజ్ అయిపోయినా, ఇంతవరకు అన్నీ లాస్ అయిపోయినా భయపడకండి. ఈరోజు దేవుడు అనేకమైన క్రొత్త మార్గములు, నూతనమైన మార్గములు మీ జీవితంలో తెరవబోతున్నారు. విశ్వసించండి, దేవుని స్తుతించండి, పొందుకోండి. ఈ వాగ్దానం నా కొరికైన వారు ఆమెను తప్పక కామెంట్ చేయండి, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.